బైరుపాడు ప్రజలకు దేవుడి సమాధానం కలుగుతాయని గాక. పరిశుద్ధమైన దేవుడు మన ప్రాంతానికి వచ్చి సర్వజనులకు ఆయన కలవరిలో పడిన ప్రయాస, పడిన యాదన మన యొక్క నిమిత్తమే కనుక ఈ లోక సంబంధమైన మనుషులలో వచ్చి ప్రభు శిష్యులు ఏర్పాటు చేసి సువార్తమానమును మీరు తీసుకొని ప్రతి గ్రామంలోకి పంచి దేవుని బిడ్డలుగా ఆ ప్రజల నిమిత్తము ఏ ఒక్క శ్రమ ఇబ్బందిలో బాధతో ఉన్నారో, ఏ సమస్యల మధ్యలో ఇబ్బంది పడుతూ ఉన్నారో కనుక ఆ సమయమును మీరు వృధాపరచకుండా దాన్ని అనుకూల సమయంగా అయ్యమని ఈరోజు మన ప్రాంతంలో ప్రభునందు సువార్తమానం తీసుకొని వచ్చున్నాం. దేవుని స్తోత్రం. అందును బట్టి ప్రియ జనంగా నువ్వు ఏ బాధ, ఏ సమస్య ఇబ్బందిలో ఉన్నవో, నీలాంటి వ్యాధి చేత కృంగిపోతున్నావో ప్రభు అంటూ ఉన్నాడు. కలవరిలో కాచిన రక్తము స్వస్థత, సంపూర్ణత. ఆయన పొందిన కోడా దెబ్బలు సర్వ మానవాళికి స్వస్థత కలగజేసి ఉన్నాయి కనుక ఈ సమయమందు ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఒక్క భయంకరమైన శోధనలో ఉన్న ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు అంటూ సమస్త చెవులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి కనుక ఆయన అంటూ ఉన్నాడు, నేనే సత్యము, జీవము, మార్గమునై ఉన్నానని. సత్యమును మనం గ్రహించి జీవమును మనము అనుసరించి మార్గమును మనము నడుచుకొని ఆనందించాలని మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు దేవుని బిడ్డలైన ప్రియ జనంగమా, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ ఒక్క సమయమందు మన ప్రాంత ప్రజలకు దేవుని చక్కని సువార్తమానము కలవరి శిలువలో మనందరి కొరకు మన పాప విమోచన పోవుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కలవరిలో శిలువ త్యాగముతో ఆయన అనేకమైన సమస్య ఇబ్బందులలో పడి యాదన పడుతూ ఉన్నాడు. ఇదంతా మనదేనని మనము సూచించాలా. దాన్ని నమ్మి దేవుని సత్యాన్ని కనుగొని మనం ఏ చీకటిలో ఉన్నామో, ఏ చీకటి కోణాల్లో మనం వేదన పడుతున్నామో, చీకటి మళ్ళా కమ్మి రాని యొక్క ఎలుగులోకి ఉంటూ ఉందో అందుని బట్టి దేవుని వాక్యం మనము ఈ మంచి తరుణమును వృధా చేయకుండా దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని రక్షణ దినముగా మార్చుకొని మనము జీవితాన్ని ప్రభుకి అప్పగించిన బదుల రానున్న ఉగ్రత నుంచి మనము తప్పించబడతామని ప్రభు వాగ్దానము. అందును బట్టి ఆ రానున్న ఉగ్రత దినము తప్పించుకోవాలంటే ఇది ఒక మంచి తరుణము. ఈ మంచి తరుణములో దేవుని యందు మనం ఆశించి దేవుని ఒక సొత్తుగా ఆయన రక్తములో కడగబడి ఆయన శిలువ సాటిన మరుగుపరచబడి రాకడ సమయంలో ప్రభు నాతో ఉంటాడు, నన్ను ఆయన విమోచించి ఆ ఉగ్రతలోంచి పడిపోకుండా నన్ను ఆయన రాజ్యంలో ఆయన సొత్తుగా మారుస్తాడని ఈ సమయమందు దేవుని బిడ్డ మనమందరం కూడా ప్రభునందు ఆయన చిత్తానికి లోపరచబడి వాక్యాన్ని అనుసరించాలని మనవి. అందుకు మన ప్రభు అంటూ ఉండడు దేవుని స్తోత్రము. ఈ ఒక్క మనుషుల రక్తము ద్వారా అయినను, ఈ ఒక్క పశువుల రక్త ద్వారమైనను, ఏ పొటేళ్ల రక్తమైనను పాపమును తీసివేయదు. కానీ యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన మంచి న్యాయవర్తుడు. అందును బట్టి ఆయన రక్తములో సమస్త మానవాళి పాపముల నిమిత్తము ఆయన పాపానికి బానిసత్వమై ఆయన పరిశుద్ధతను మనకిచ్చి ఆయన రక్తమును కాచి సర్వ మానవాళిని కలిగించి జీవాన్ని శాతపెట్టుకొని మార్గమును మనం ఆశించి నడవాలని మనవి. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు మనమందరం కూడా ఆయన మహిమ రాజ్యంలో ఉండాలని మీకు ఒక చక్కని సువార్తమానము మనం చేస్తూ ఉన్నాం.
ఇన్న ప్రతి వాడు, ఇన్న ప్రతి కుటుంబము దీవించబడాలని మీకు మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. కృప కలిగిన వాడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ పక్షమున నీ కనికరమును కృపను చూపి వాళ్ళ అభివృద్ధి పడటకు, ఆశీర్వదించబడటకు మంచి మనసు పొంది రక్షణార్థమైన నీ మహిమలో ఉండటకు సహాయపడమని నీ కృప కలిగిన ప్రేమ 2 చేతులు సాసి పిలుస్తుంది నాయన. ఎవరైతే నీ చేతి నీడకు వస్తారో, అయ్యా నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ శాపంలో ఉన్నానని ప్రభువా ఆ చెయ్యి అందిస్తున్నాడు నా తండ్రి. అయ్యా నువ్వు ఒకసారి వాళ్ళ చెయ్యి పట్టుకుంటే మమ్మల్ని ఎడవనట్టుగా వాళ్ళని కూడా ఎప్పుడు విడిచిపోయేవాడు కాదు ప్రభువా. అందును బట్టి నానా, మేమేదో వ్యాధి కొరకు బాధ కొరకు కాదు కానీ సమస్తము నీ యొక్క రాజ్యానికి అర్హత కలిగిన బిడ్డలుగా అయ్యా యాజకత్వమైన సమాజంలో ఉండుటకు అయ్యా నీవు మాతో ఉండందుకు నీ స్తోత్రం అయ్యా. ఈ సమయం అంది ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చేయబట్టి నీ రాజ్యం ఉంటుకు నీ చిత్తమే నెరవేర్చుకోవాలని, మహిమ ఘనత నీకు రావాలని ఈ సమయమందు అడిగి పాడేపడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.